అందరికీ నమస్కారం. ఈరోజు 8, 9 శ్లోకాలు నేర్చుకుందాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే పరమానందమాధవం. ఎవరి కృప మూగవాణ్ణి మాటకారిగా, కుంటివాణ్ణి గిరి లంఘించేవానిగా చేస్తుందో అట్టి ఆనందస్వరూపుడైన మాధవునికి నమస్కరించుతాను. యం బ్రహ్మాండ వరుణేంద్ర రుద్ర మరుత స్తన్వంతి దివ్యైస్తవై వేదస్వాంగ పదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః. యస్యాంతన విదుఃసురాసురగణః దేవాయ తస్మై నమః. ఎవరిని బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుత్తులు దివ్య స్తోత్రాలతో స్తుతించుతారో, ఎవరిని సామగాయకులు షడంగ పదక్రమ ఉపనిషత్తులతో కూడిన వేదాలతో స్తుతించుతారో, ఎవరిని యోగులు జ్ఞానవస్థితమైన మనస్సు ద్వారా దర్శించుతారో, దేవరాక్షస గణాలు ఎవరిని క్షుణ్ణంగా తెలుసుకోలేరో అట్టి దేవునికి నా నమస్కారం తెలియజేస్తున్నాను.